హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏమిటంటే ప్రతి సోమవారం గోకవరంలో జరిగే కోళ్ళ సంత. ఈ ఒక్కరోజు ఒక్క సంత వేల రూపాయల వ్యాపారం జరిగే చోటు. ఇక్కడ ఒక్క కోడిని ఎలాగ అమ్ముతారు, ఎంత ధర పలుకుతుంది, రైతులు ఎంత సంపాదిస్తారు అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. గోకవరం బస్ దిగిన వెంటనే మెయిన్ రోడ్ పక్కనే కొంచెం లోపలికే ఈ సంత జరుగుతుంది. దారిలో చూసారా రైతులు, అలాగే చిరు వ్యాపారస్తులు. చూసారు కదా, జత 8,000 అంట. అలాగే ఇక్కడ ఇంకో బేరం జరుగుతుంది. ఇప్పుడు కింద పడేసిన పుంజు 2,200 అడిగారు. పొద్దున్న ఇప్పుడు మనం వచ్చేటప్పటికి 8:30 అయింది టైము. జనం ఇప్పుడు వస్తున్నారు. అలాగే ఇక్కడ అన్నగారు ఉన్నారు. ఈ అన్నగారి దగ్గర పుంజు ఎంత ఉందో కనుక్కుందాం. ఎంత చెప్తున్నారు అన్నది? ఎంత చెప్తున్నారు? 7,000 చెప్పారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా దారిలోనే ఇంకా సంత పూర్తి వెళ్ళలేదు మనం. ఇక్కడ పుంజు ఉంది. పుంజుకి కన్ను బాగోలేదంట. పుంజు వచ్చి 4,500 చెప్పారు. సంత ఉదయం పూట పెద్ద వ్యాపారం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా పుంజులు ఉన్నాయి. ఇవంతా కనుక్కుందాం. ఇవి నెమలి పుంజులు అంట. ఈ పుంజులను కూడా కనుక్కుందాం. చూసారు కదా, ఒక పుంజు 10,000, అలాగే ఇంకో పుంజు 9,000 చెప్పారు. చూసారు కదా మార్కెట్ మొత్తం ఈ చివరి నుంచి మొదలెట్టి చాలా ఎక్కువ మంది వచ్చారు. పొద్దున్నే ఫుల్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. వ్యాపారం ఫుల్ జోష్లో ఉంది. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉన్నారు జనం. పుంజులు కూడా అలాగే వచ్చినాయి ఇక్కడికి. అలాగే దేశవాళీ పుంజులు, అలాగే జాతి పుంజులు, మంచి బ్రీడ్ ఉన్న పుంజులు. ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి జనం ఫుల్గానే వచ్చారు. ఇక్కడ అన్నగారి దగ్గర పుంజు చూద్దాం. ఈ పుంజు వచ్చి 4,000 చెప్పారు. కుక్కిరాయి అంట. ఇది కుక్కిరాయి పుంజు. అడుగుతున్నారు, బేరాలు జరుగుతున్నాయి, ఖాళీ లేదు. చూసారా పుంజు, ఇదో పుంజు. ఇక్కడ మామూలుగా నా పెట్టలు అమ్ముతున్నారు. జత 1,100, 1,200 అలా చెప్తున్నారు. బేరాలు జరుగుతున్నాయి. బేరం ఆడితే బేరం చెప్తున్నారు ఇంకానే. ఇది కాకి పుంజు అంట. అలాగే ఇక్కడ పెట్టలు అమ్ముతున్నారు. ఇవి కూడా అంతే. చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా 1,100, 1,200, 2,000 దాకా కూడా చెప్తున్నారు. చెప్పింది రేట్ ఫిక్స్ కాదు, బేరాలు జరుగుతున్నాయి. ఇదో పుంజు. ఇదిగో ఇక్కడో పుంజు ఉంది. ఈ అన్నగారు 4,000 చెప్పారు పుంజు. ఇంకా పెద్ద పుంజుల దగ్గరికి మనం వెళ్ళలేదు. పెద్ద పుంజుల దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడే. ఈ అన్న దగ్గర పుంజు ఏదో బాగుంది, కాకి పుంజు. ఎంతన్నా పుంజు ఇది? అన్న పుంజు వచ్చి 6,000 చెప్పాడు. కాకి పుంజు 6,000 అంట. ఇది సేతువా పుంజు అంట. కోట మంచి గట్టిగా కోస్తుంది. పుంజు వచ్చి 5,000 చెప్పారు అన్నగారు. ఈ పక్కన ఇంకో పుంజు ఉంది. పుంజు 8,000 అంటది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రద్దీ మొత్తం కోళ్ళ సంతలోనే. ఎక్కడ చూసినా కోళ్ళ కేకలు, వ్యాపారాలు, బేరాలు, పెద్ద లెక్కలు. ఉదయం నుంచి ఇక్కడ ఫుల్ బిజినెస్ జరుగుతుంది. పండగ సీజన్ గురించి చాలా ఎక్కువ మంది వచ్చారు అనుకుంటున్నాను. లేదంటే సంత ఎంతో నాకు తెలియదు. నేను మొదటిసారి చూస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పుంజు చూసారా, అబ్రాస్ అంటది. ఈ అబ్రాస్ వచ్చి 8,000 చెప్పారు అమ్మగారు. అంత ఈ పచ్చకాయకి అమ్మా 8,000. అన్న ఎంత? 15,000. అన్న ఎంత చెప్తున్నారు? ఇది 10,000.
ఫ్రెండ్స్, ఈ పైన ఉన్నాయన్నీ చూడండి. ఈ పైన ఉన్న కోడిపుంజులన్నీ కూడా 8,000 నుంచి 15,000 లోపే చెప్తున్నారు. బేరం ఆడకుండా మామూలుగా, తర్వాత ఇంకా బేరం కూడా ఆడుకోవచ్చు. రైతు చెప్పే రేటు ఒకే రైతు తీసుకొచ్చారంట. మొత్తం పైన కట్టారు 15 పుంజులు చూడండి. ఆ బుట్టలు చూసారా, బుట్టల్లో తీసుకొస్తారంట పుంజులు నలిగిపోకుండా ఉండడం కోసం. ఆ బుట్టల్లోనే సంచులన్నీ చూసారా అన్నగారు అలా సర్దుకుని పెట్టుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కోళ్ళు దెబ్బలాడేస్తున్నారు. చూద్దాం ఎలా ఎగురుతున్నాయో. పట్టేసుకున్నారు వాటిని చెక్ చేసుకోవడం కోసం అంట. చూసారు కదా ఫ్రెండ్స్, పైన ఉన్న ఈ పుంజులన్నీ కూడా 15,000, 8,000, 10,000 ఇలా చెప్తున్నారు. ఇంకా బార్గెన్ ఉండొచ్చు. కదా జత 10,000 ఒకటి 5,000 మేము కృష్ణా జిల్లా పునాదిపాడు నుంచి వచ్చాం. గోకారం సంత జత 10,000 కొనడానికి వచ్చాం. కొనడానికి వచ్చారు మీరు? ఓకే. ఇది ఎవరండి? నర్సీపట్నం నుంచి వచ్చారు. ప్రతివారం వస్తారండి? ప్రతివారం వస్తారా? ఓకే అండి. ఎప్పుడు ఎన్ని పుంజులు వేస్తారండి? ఎన్ని పుంజులు వేస్తారండి? 10 ఆటలు తెచ్చారు. నర్సీపట్నం నుంచి వచ్చారు. ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కల ఇక్కడి నుంచే కాకుండా కృష్ణా జిల్లా నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా ఈ సంత వస్తున్నారు. అంటే ఈ సంత ఎంత ఫేమస్ చూడండి. ఈ పుంజు చూసారా, పుంజు 8,000 అంటది. ఈ పుంజు వచ్చి 6,000 చెప్పారు అమ్మగారు. చాలా పుంజులు వచ్చినాయి. పండగ సీజన్ వల్ల వ్యాపారాలు గట్టిగా జరుగుతున్నాయి. పుంజు మంచి షార్ప్లో ఉంది ఇది. అమ్మాయి వాళ్ళు రేటు చెప్తుంటే కొనేవాళ్ళు రేటు అడుగుతున్నారు. ఇదేనా? అంతే కదా. ఎక్కడైనా బేరం లేకుండా ఒక కోడిని కూడా అమ్మలేరు. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని పుంజులు వచ్చినాయో. ఇన్ని పుంజులు వస్తాయని నేను అసలు అనుకోలేదు. చాలా పుంజులు వచ్చినాయి. చాలా రష్గా ఉంది మార్కెట్ మొత్తం. నేను ఇంకా చూపించలేకపోతున్నాను. సంత అంటేనే సందడి, అరుపులు, కేకలు, గొడవల మధ్య అలా చూసారా ఎలా ఉందో. జనం చూసారా ఎంతమంది వచ్చారో. బయట కూడా చోటు సరిపోక పైన ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ కూడా చాలా కోళ్ళను కట్టారు. చూస్తున్నారు ఫ్రెండ్స్. అందులో ఇటువైపే కాదు, ఇంకా ఇటువైపు కూడా ఉంది. ఇటువైపు కూడా చూపిస్తాను. అయ్యో, ఈ వైపు కూడా కోళ్ళను అలాగా పైన కట్టేసుకుని నిలబడ్డారు. వాటికి గాలి వేయాలంట. ఈ పుంజు చూసారా, ఈ పుంజు వచ్చి 4,500 చెప్పారు అన్నగారు. బేరమాడని తప్పేముందని అడుగుతున్నారు.
ఈ సంతలోనే చూడండి, మొత్తం కోడిపుంజులు కొనుక్కున్నాక తాళ్ళు, వాటికి బుట్టలు, నలిగిపోకుండా సంచులు, తాళ్ళు చూసారా, ఇవన్నీ ఇక్కడే అమ్ముతున్నారు. ఇక్కడే కొనుక్కొని పట్టుకు వెళ్తున్నారు తాళ్ళు రైతులు చాలామంది. చెప్తున్నారండి, 8,000 చెప్తున్నారండి. చూసారు కదా, ఇక్కడ పెట్టపిల్లలు ఈ జత వచ్చి 900 నుంచి వచ్చి 1,500 దాకా చెప్తున్నారు. అన్నగారి దగ్గర పుంజు కూడా ఉంది. దెబ్బలాడ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం సంత మాత్రమే కాదు, 100 మంది రైతుల జీవితాలు. మనం కొనేది ఒక్క కోడే, కానీ వాళ్ళు సంవత్సరాల తరబడి మేపి వాటిని జీవనోపాధిగా మార్చుకునే రైతులు చాలామందే ఉన్నారు. ఎన్నో నెలల నుంచి, సంవత్సరాల నుంచి మేపి వాళ్ళు ఈ ఒక్కరోజు ఈ పండగ సీజన్ దగ్గరలోనే మార్కెట్ చేసుకుని వారి జీవితాలు, జీవన విధానం గడుపుకునే చాలామందే ఉన్నారు ఈ సంత. అందుకనే చాలా జిల్లాల నుంచి, వేరే జిల్లాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి. ఈ పుంజు వచ్చి 5,000 చెప్పారు. ఇవి మామూలు దేశీయ కోళ్ళు. ఇవి జత పెట్టలు, జత వచ్చి 1,500 నుంచి 2,000 చెప్తున్నారు. ఇవన్నీ దేశీయ కోళ్ళు. చూసారా ఫ్రెండ్స్, జాతిని బట్టి రేటు కూడా ఉంది ఇక్కడ. అంటే జత 30,000. ఏ ఊరి నుంచి వచ్చారండి? కంటికొండ నుంచి. చూసారు కదా, ఆ జత, ఆ 2 కోళ్ళు వచ్చి 30,000 చెప్తున్నారు అన్నగారు. సంత మొత్తం టాప్ యాంగిల్లో చూస్తే ఎలా ఉందో చూడండి ఒకసారి. అప్పటి నుంచి అప్పుడే నేను చివరికి వెళ్ళి వచ్చాను. వచ్చేటప్పటికి 9:30 అయింది. ఇంక నేను బయటకు వచ్చాను. జనం రష్ మామూలుగా లేదు. కదా 9,000 అన్నా. బాస్ ఏ ఊరు మీది? కాకరపురం. సరే కదా, ఇలా వచ్చేవాళ్ళు, కోళ్ళను కొనుక్కొని తీసుకెళ్ళేవాళ్ళు మధ్య చాలా కోలాహలంగా ఈ సంత జరిగింది. సంత చాలా బాగా అనిపించింది నాకు. నేను కూడా బాగానే చూపించాను అనుకుంటున్నాను. బాగా చూపిస్తే కనుక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోలు తీసుకురావడానికి. ఇంకా ఇప్పుడు తీసుకొచ్చే వాళ్ళు కూడా తీసుకువస్తున్నారు. ఇప్పుడే తీసారు, మార్కెట్కి ఇప్పుడే వచ్చారంట అన్నవాళ్ళు. అన్న వచ్చి ఈ పుంజు 25,000 చెప్పారు. ఈ పచ్చకాయకు వచ్చి 15,000 చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది గోకవరం సోమవారం జరిగే సంత. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. గోకవరం.